కలుగును గాక. మరి జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. మరి ఈ రాత్రికాల సమయంలో మనము ఇలా కొంచెం సేపు మరి దేవునితో గడపడానికి ఆయన ఇచ్చిన కృప కొరకై దేవునికి ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాము. మరి దేవుని నామాన్ని పాటల ద్వారా మహింపరిచాము. ఇప్పుడు కొన్ని మాటలు మనం చూసుకుందాము. కొన్ని మాటలు తెలుసుకొని నేర్చుకొని మన విశ్వాస జీవితంలో మనం కొంచెం ప్రోత్సహించబడి ముందుకెళ్దాము. వచ్చిన ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దాము. మహోన్నతుడా, మహాగణుడ, మీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి సిస్టర్స్ మేము ఇలాగ చేరినైనా మీ నామాన్ని స్థుతించడానికి మీరు చూపిన కొరకు మీకు స్తోత్రాలయ్యా. పాటల్లో మీరు తోడుగా ఉన్నారు తండ్రి. మీ మాటలు మేము ఇప్పుడు పంచుకొని పోవచ్చునుగా తండ్రి. మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా. మాకు అవసరమైన మాటలు మీరు మాతో మాట్లాడండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, ఒట్టి వారిమి తండ్రి నాయన. ప్రభువా, ఏమి తెలియని వారినైనా మీ లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాన్ని మాకు బయలుపరిచి ఆత్మీయ కోణంలో మీరు మాతో మాట్లాడమని దేవనైనా మీ కృపగల హస్తాలు కబ్బు చెప్పుకుంటుండగా తండ్రి మీరే తోడుగా ఉండండి. మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నేడు మన చుట్టూ ఉన్న సమాజంలో మనము జ్ఞానవంతుల్ని జ్ఞానం కలిగి ఉండి ప్రజల కోసం ఉపయోగపడే వాళ్ళని చాలా తక్కువ మందిని చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే వీరేం చేస్తారంటే జ్ఞానం కలిగినటువంటి వారు, ప్రజల కోసం పనిచేసేవారు, తమ సొంత పనుల కోసం కాకుండా, తమ స్వార్థం కోసం కాకుండా, ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా నిస్వార్థపూరితంగా పనులు చేసేవారు నేటి కాలంలో మనం చాలా తక్కువ మందిని చూస్తూ ఉంటాము. కానీ వీరేం చేస్తారంటే ఏదో ఘనత కోసం, మెప్పు కోసమో, లేకపోతే ఏదో ఆశించి వీరు చేయరన్నమాట. వీరికి అదొక ఆత్మ సంతృప్తి అదొకటి ఉంటుందన్నమాట. వీరికి ఒక గొప్ప నాయకత్వపు లక్షణాలను వీళ్ళు కలిగి ఉంటారు. ఇటువంటి శ్రేష్టమైనటువంటి నాయకత్వపు లక్షణాలు, గొప్ప నాయకత్వపు లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఒక స్త్రీని గురించి మనము తెలుసుకుందాం ఈరోజు. ఆమె గురించి మనము కొన్ని మాటలు తెలుసుకుందాము. ఈమె గురించి మీరు అందరు చాలా సార్లు విని ఉంటారు. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎవరై ఉండొచ్చు? న్యాయాధిపతుల గ్రంథంలో పేరు దెబోరా. అవును సిస్టర్, కరెక్ట్. దెబోరా ఎవరంటే దెబోరా. ఈ దెబోరా గురించి మనం చూసుకున్నట్లయితే ఈమె ఒక స్త్రీ అయి ఉండి కూడా గొప్ప నాయకత్వపు పటిమని కలిగి ఉండి మంచిగా నడిపించి మరి దేవుని ప్రజల వైపు నిలబడి వారికి జయాన్ని కలిగిస్తూ ఉంటుంది అన్నమాట. ఇటువంటి నాయకత్వపు లక్షణాలు కలిగినటువంటి స్త్రీనే దెబోరా. మరి బైబిల్ గ్రంథంలో కొంతమంది ధైర్య సాహసాలు ఉన్నటువంటి స్త్రీలు కొంతమంది ఉన్నారనమాట. వారు దేవుని కోసం నిలబడి దేవుని కోసం గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారు ఉన్నారు. మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే దగ్గరగా 14 మంది ప్రవక్తులు ఉంటారన్నమాట. 14 మంది జెంట్స్ ఉన్నారు, అలాగే మనకు 14 మంది లేడీస్ ఉన్నారు అన్నమాట. వాళ్ళల్లో మనం కొంచెం తరచుగా మిరియాము, కుల్లా, హన్న వీళ్ళందరూ ఇలాంటి ప్రవక్తులు ఉన్నారన్నమాట. మొత్తం 14 మంది ఉన్నారు. వారిలో వచ్చేసి ఎవరంటే దెబోరా. ఈ దెబోరా ఈమె పేరులోనే ఉందన్నమాట. దెబోరా అంటే అర్థము తేనెటీగ. దెబోరా అంటే అర్థం తేనెటీగ. మరి తేనెటీగ ఎంత కష్టపడుతుంది, తేనెను సంపాదించడానికి ఎంత కష్టపడుతుందో మనందరికీ తెలుసు. కష్టపడి దాన్ని తేనె మొత్తము అక్కడ తేనె తుట్టలో పెడుతుంది. దాన్ని ఆ తేనెలో అవి తాగక ముందే ఎవరో ఒకరు దారిన పోయే వాళ్ళ తేనెని తీసేసుకొని వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారనమాట. అంటే తేనెటీగ కష్టపడేటువంటి మనస్తత్వం కలిగింది. ఈ దెబోరా కూడా చాలా కష్టపడి మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉండి మరి ఇశ్రాయేలు ప్రజల కోసం ఈమె పోరాడిన వ్యక్తిగా చూస్తామన్నమాట. లేఖన భాగాల్లోకి వచ్చినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతులు 4వ అధ్యాయము 4వ వచనం నుండి చూసుకున్నట్లయితే
4 నుంచి మనము ఆ భాగం మొత్తం చూసుకున్నట్లయితే ఈమె గురించి మనం తెలుసుకోవచ్చు. 4 నుంచి నేను చదువుతున్నాను. ఆ కాలమున లపీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలుకు న్యాయాధిపతినిగాను ఉండెను. ఆమె ఎఫ్రాయిముల మన్నమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం కింద తీర్పుకై కూర్చునుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచూ ఉండిరి. ఆమె నఫ్తాలి కెదేషులో నుండి అభినోయం కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాయిలలోను జబూలూనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా. ఇలా మనం చూసుకున్నట్లయితే 4వ వచనం నుంచి 24 వరకు చూసుకోవచ్చు అన్నమాట. మనము ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ 4వ వచనంలో ఆ కాలమున అంటే ఏ కాలము, ఆ కాలమున అని మనం చూసుకున్నట్లయితే అది ఏ కాలము అంటే 4వ అధ్యాయము 1వ వచనంలో 2వ లైన్లో ఉంటుంది. ఇంకను యెహోవా దృష్టికి దోషులేరు గనుక. యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీలు ఇంకను యెహోవా దృష్టికి దోషులేరు గనుక. మనందరికీ తెలిసిన చరిత్ర అన్నమాట. ఇశ్రాయేలుని ఐగుప్తు దేశం నుంచి కనానుకు నడిపించేటప్పుడు వారిని అరణ్యంలో నడిపించినప్పుడు దేవుడు అనేక అద్భుత కార్యాలు చేసి వారికి మన్నా కురిపించి బండ నుంచి దాహం ఇప్పించి వారికి అనేక చేస్తూ ఉన్నప్పటికీ అప్పటికి వారు తిని తృప్తి పొందినప్పటికీ మరలా కాసేపటికి వారు ఏం చేసేవారంటే విసుక్కునేవారు, సనుక్కునేవారు. అట్లా ఉండేటువంటి ఇశ్రాయేల్ ప్రజలు అన్నమాట. వీరు యెహోషువ మరణమైపోయిన తర్వాత యెహోషువ వాళ్ళని నడిపించుకొని తీసుకొని వస్తాడు. యెహోషువ మరణమైపోయిన తర్వాత ఆ కాలంలో చూడండి ఏం జరిగిందో మనం చూసుకోవచ్చు. ఈ 2వ అధ్యాయం మొత్తం మనం చూసుకున్నట్లయితే 2వ అధ్యాయము 3వ అధ్యాయము ఇక్కడ చూసుకున్నట్లయితే 11వ వచనంలో ఒక చోట ఉంటుంది అన్నమాట. ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరులైన దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి ఇక్కడ బయలుదేవతను పూజించారు, అస్తారు. ఇక్కడ యెహోవా దృష్టికి వీళ్ళు పాపం చేశారు. ఇంకా కిందికి వస్తే 17వ అధ్యాయంలో 2వ అధ్యాయము 17వ వచనం నుంచి చూసుకున్నట్లయితే అక్కడ కూడా వారు చూడండి, అక్కడ చూసినట్లయితే 2వ అధ్యాయము 17వ వచనం. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. తమ శత్రువులు తమను బాధింప వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. వీరు పాపం చేస్తూ ఉన్నారు, మరలా దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. దేవుడు మళ్ళీ కనికరించి వారిని విడిచిపెడుతూ ఉన్నారు. మళ్ళీ అలాగే కిందికి వస్తే మళ్ళీ ఏం చేస్తారంటే వీళ్ళు 19వ వచనంలో ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోక సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరీ మిగుల చెడ్డవారైరి. వీళ్ళేం చేస్తున్నారు, అప్పటికి దేవునికి మొరపెడుతున్నారు, దేవుడు వారిని విడిపిస్తూ ఉన్నాడు, మరలా పాపం చేస్తున్నారు, మరలా దేవుని దృష్టికి పాపం చేస్తున్నారు, వ్యభిచరిస్తూ. ఇక్కడ చూసినట్లయితే అన్య దేవతల్ని పూజిస్తూ ఉన్నారు. దేవుడు చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని చెప్పారు. ఆ మాటను వీరు త్రోసిపుచ్చేశారు, అన్య దేవతల్ని ఇక్కడ పూజించారు. వారి పితరులు చూపినటువంటి ఆ మార్గంలో వారు నడవలేదు, దేవునికి విరోధంగా ఇక్కడ పాపం చేసినట్లుగా చూస్తున్నాము.
అలాగే 3వ అధ్యాయంలో కూడా ఈ రెండవ అధ్యాయము 3వ అధ్యాయం మొత్తం చూసుకున్నట్లయితే దేవుడు ఏం చేశాడంటే యెహోషువ చనిపోయిన తర్వాత న్యాయాధిపతులను ఏర్పరిచారు. వచ్చినప్పుడు దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. ఎందుకు అప్పగిస్తూ ఉన్నాడంటే వారు యెహోవా దృష్టికి ఇంకా ఎక్కువ పాపం చేస్తూ ఉన్నారు. దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడే ఉందన్నమాట. యెహోవా వారికి శత్రువైన గనుక వారికి మిక్కుల ఇబ్బంది కలిగెను. వారు చేసేటువంటి ఆ చెడ్డ క్రియల వలన, వారు చేసేటువంటి ఆ పాపాల వలన, వారు దేవునికి చేసేటువంటి వ్యతిరేకమైన కార్యాల వలన దేవుడు వారు ఏం చేశారంట, ఇంకా ఎక్కువ శత్రువయ్యి వారికి మిక్కులు ఇబ్బంది కలిగించెను. ఇటువంటి సందర్భాల్లో దేవుడు వారికి న్యాయాధిపతులను ఏర్పరిచారు. న్యాయాధిపతులను ఏర్పరిచిన తర్వాత కూడా వారు మరలా పాపాన్ని చేస్తూ ఉన్నారు. మరలా దేవుడి కనికరించి విడిపిస్తున్నాడు, మరలా పాపం చేస్తున్నారు. ఇటువంటి కాలంలో, ఆ కాలమున వీరు దేవుణ్ణి లెక్క చేయని కాలము, దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి కాలము, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినటువంటి ఆ కాలములో లప్పీదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను. వీరు ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దృష్టికి పాపం చేసి ఇంకా దోషులేరు గనుక వారిని విడిపించుట కోసము దేవుడు ఇక్కడ దెబోరాను ఎన్నుకున్నట్లుగా చూస్తున్నాము. ఇక్కడ దెబోరాను చూస్తున్నట్లయితే మరి వారు పాపంలో పడిపోయి ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు, అన్య దేవతలను పూజిస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. ఇంకా 3వ అధ్యాయము 6వ వచనంలో చూసుకున్నట్లయితే పెరిజీలు, హివ్వీలు, యెబూసీలను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. ఇట్లా కూడా వీరు సున్నతి పొందిన వారు, వీరు ఇశ్రాయేలు ప్రజలు వేరే వారిని వివాహం చేసుకుంటున్నారు, వీరి బిడ్డల్ని వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళని వీళ్ళు చేసుకుంటున్నారు. ఆ విధంగా కూడా వీరు దేవుని దృష్టికి పాపం చేసినటువంటి ఆ కాలంలో వీరిని విడిపించుట కోసము యెహోవా వీరు చేసినటువంటి పాపం నిమిత్తము దేవుడు ఏం చేస్తాడంటే వీరిని మరలా ఎవరికి అప్పచెప్పాడంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే 2వ వచనంలో యెహోవా 4వ అధ్యాయము 2వ వచనము, హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరేషేతులో నివసించిన సిసేరా. మరలా వీరు దేవుని దృష్టికి పాపం చేసినప్పుడు మరలా దేవుడు ఏం చేశాడంటే వీరిని మరలా ఒక రాజుకి అప్పచెప్పేశాడు. ఎవరంటే కనాను రాజైన యాబీను చేతికి అప్పచెప్పాడు. ఈ యాబీను దగ్గర సేనాధిపతి ఎవరంటే సిసేరా. వీరికి మరలా దేవుడు వారి పాపాన్ని చూసి భరించలేక మరలా వారిని ఆ రాజుకి అప్పచెప్పేశాడు. ఇక్కడ 3వ వచనంలో చూసుకున్నట్లయితే సిసేరాకి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. దేవుడు వారిని శిక్షిస్తున్నప్పుడు, వారి దేవుని దృష్టికి పాపం చేసినప్పుడు, మరలా వారు దేవునికి మొరపెట్టినప్పుడు మరలా ఏం చేస్తున్నాడు, దేవుడు కనికరించి మరలా వారి మొరను ఆలకిస్తూ ఉన్నాడన్నమాట. అలా ఆలకించి మరలా వారిని ఆ రాజు చేతిలో నుంచి విడిపించడానికి దెబోరాని ఎన్నుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. దెబోరా చూసుకున్నట్లయితే లప్పీదోతునకు భార్య అయిన దెబోరా. ఇక్కడ లప్పీదోతునకు భార్య. ఇక్కడ చాలా మంది మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే అనేక మంది స్త్రీలను వారి గోత్రాల పేరుతోనో వారి తండ్రుల పేర్లతోనో అలా పరిచయం చేస్తున్నట్లుగా చూస్తాము. కానీ ఇక్కడ భర్త పేరుతో పరిచయం చేస్తున్నారు. నేను ఈ భాగాన్ని అధ్యయనం చేసినప్పుడు నాకేమనిపించింది అంటే, దెబోరా ఒక మంచి ఇల్లాలుగా, ఒక మంచి గృహిణిగా ఉంది అని మరి అనుకుంటున్నాను. ఆ కాలంలో లప్పీదోతునకు భార్య అయిన దెబోరా, లప్పీదోతుకు ఈమె భార్యగా ఉంది. అలాగే ఈ 4వ వచనంలోనే ఈమె ప్రవక్తిగా ఉంది, న్యాయాధిపతిగా ఉంది. లప్పీదోతు అంటే అర్థం ఏంటంటే పోరాడే తండ్రి. ఈమె ఒక గృహిణిగా,
ఇల్లాలుగా ఈమె తన కుటుంబంలో విషయాల్లో మనం మామూలుగా చూసుకున్నట్లయితే మన ఇంట్లో మనం ఒక గృహిణి అంటే ఒక ఇల్లు సక్రమంగా నడవాలి అంటే ఆ ఇంట్లో ప్రముఖ పాత్ర ఎవరిది ఉంటుందంటే ముఖ్యంగా స్త్రీదే ఉంటుంది. మరి ఆ ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. పిల్లల పరంగా, ఆర్థిక పరంగా, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల పరంగా అట్లా చాలా సమస్యలు ఉంటాయి. వాటన్నిటిని ఈమె బ్యాలెన్స్ చేసుకున్నట్లుగా చూస్తాం ఇక్కడ. దెబోరా ఒక లప్పీదోతుకు భార్య అంటే ఒక మంచి ఇల్లాలుగా ఉంది. అలాగే ఈమె వారి ఇంట్లో ఉన్నటువంటి గృహ బాధ్యతలను, ఇంట్లో ఉన్నటువంటి బాధ్యతలను చూసుకుంటూ ఒక మంచి భార్యగా ఉంటూ, అలాగే మరొక పక్క కూడా ప్రవక్తిగా దేవుని పని చేసేటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తాము. అలాగే న్యాయాధిపతి 4వ వచనంలోనే ఉంటుంది. ప్రవక్తి న్యాయాధిపతి. ఈమె ప్రవక్తిగా ఉంది, న్యాయాధిపతిగా ఉందన్నమాట. ఈమె ఇంట్లో ఉంటూనే ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే మరొక పక్క దేవునితో మాట్లాడుతూ ఉంది. ప్రవక్తి అంటే ఆనాడు దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడేవాడు. అప్పుడు దెబోరాతో దేవుడు మాట్లాడేవాడు. దెబోరా దేవునితో మాట్లాడుతూ ఉందని మనము గమనించవచ్చు ఇక్కడ. అప్పుడు దేవుడు ఏదైనా చేయాలనుకున్నప్పుడు వెంటనే ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. వాళ్ళు తీసుకువెళ్ళి ఆ విషయాన్ని రాజులకి చెప్పేవారు. ఇలా వీళ్ళు మధ్యవర్తులుగా ఉండేవాళ్ళు. ఇక్కడ దెబోరా కూడా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఈమె ప్రవక్తినిగా ఉంటుంది అంటే ఈమె దేవునితో మాట్లాడుతుంది. దేవునితో మాట్లాడే అనుభవం ఈమెకు ఉందంటే దేవుడు ఈమెతో మాట్లాడుతున్నాడు. ఈమె దేవునితో మాట్లాడుతుంది, దేవుడు ఈమెతో మాట్లాడుతూ ఉన్నారనమాట. అంటే ఈమె దేవునితో నిరంతరము మరి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. సన్నిహిత సంబంధం దేవునితో ర్యాపో అన్నమాట. ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టే వ్యక్తిగా ఇశ్రాయేల్ పట్ల వారి పట్ల మొరపెడుతూ ఉంది. దేవుడు వారి గురించి బయలుపరిచినటువంటి వాగ్దానాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలకి తెలియపరుస్తుంది. అక్కడ ఉన్నటువంటి విషయాల్ని మళ్ళా దేవునికి మొరపెడుతూ ఉందన్నమాట. దేవునితో ఈమె మంచి సంబంధాన్ని, అంటే దేవునితో నిరంతర సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. దేవుని యొక్క సందేశాలను ప్రవచన రూపంలో తీసుకుని వచ్చి మరి ప్రజలకు ఇక్కడ తెలియజేస్తూ ఉంది. దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే దెబోరాకు దేవునితో మాట్లాడేటువంటి అనుభవము ఉంది అన్నట్టుగా మనము చూడొచ్చు. మామూలుగా అయితే దేవుడు మనతో ఎలా మాట్లాడతాడండి? ఒక్కొక్కసారి వాక్యం ద్వారా మాట్లాడతాడు. అలాగే మనము ప్రార్థనా పూర్వకంగా ఉన్నప్పుడు మన తోటి వ్యక్తుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. మనం బైబిల్ చదువుకునేటప్పుడు ఆ లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మరి మనం ఎలా మాట్లాడతాం దేవునితో? మనం ఎలా మాట్లాడతాము అంటే దేవునికి ప్రార్థన చేయడం వల్ల మరి ప్రభువా మనము దేవునితో ఎలా మాట్లాడతాము అంటే ప్రార్థన ద్వారా మాట్లాడతాము. ప్రభు మాకు అది కావాలి, ఇది అవసరం ఉంది, మా విశ్వాస జీవితం బలపరచండి అని మనం ఇలా దేవునితో ఎలా మాట్లాడతాము అంటే ప్రార్థన ద్వారా మాత్రం మనము మాట్లాడుతూ ఉంటాము. దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడతారు, మనమేమో దేవునితో ప్రార్థన ద్వారా మాట్లాడుతూ ఉంటాము. ఇలా చూసుకున్నప్పుడైతే దెబోరా దేవునికి నిత్యము ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉందన్నమాట. అలాగే దెబోరాకి ఈమె ప్రవక్తిగా ఉంది. ప్రవక్తి అంటే నిత్యము దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నటువంటి స్త్రీగా మనం ఇక్కడ చూస్తాము. అలాగే న్యాయాధిపతి అంటే న్యాయాధిపతి దగ్గరికి ఎవరు వస్తారు? సమస్యలు ఉన్నవారు వస్తారు. మాకు ఈ సమస్య ఉంది, తీర్చండి, మేము దీన్ని ఎలా చేయాలి అని వారి సమస్యలను చెప్పుకునేవారు వస్తారనమాట. ఈ దెబోరా దగ్గరికి కూడా నాకు తెలిసి నేను అనుకుంటున్నాను అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు చాలా మంది ఆమె దగ్గరికి వచ్చి ఉండేవారు. వారి సమస్యల్ని చెప్పుకునేవారు. వారు పడుతున్నటువంటి బాధల గురించి చెప్పుకొని ఉండి ఉంటారు. దెబోరా మామూలుగా ఒక భార్యగా ఉంటుంది, ఒక సాధారణ గృహిణిగా ఉంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తుందని చూసుకోవచ్చు. ఇటువంటి స్థితిలో ఉన్న దెబోరా న్యాయాధిపతిగా కూడా ఆమె మంచి పాత్రను అక్కడ పోషించినట్లుగా
చూస్తామన్నమాట. మామూలుగా మనం ఏమనుకుంటాము, పక్క వారు ఏదైనా సమస్యలు చెప్తూ ఉంటే మాకు ఇది ఇలా ఉంది, మేము ఈ సమస్యను మేము ఈ ఇబ్బందితో బాధపడుతున్నాము, ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పుకుంటాం. కొంతమంది వింటారు, కొంతమంది ఓర్పుగా వినలేరు అనమాట. మాకే చాలా సమస్యలు ఉన్నాయి, మా సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము, మీ సమస్యలు మళ్ళీ మేమెక్కడ వినేము, వాటిని మేమెక్కడ తీర్చేము అనేటువంటి ప్రజలు ప్రస్తుత కాలంలో మనకు కనబడుతూ ఉన్నారనమాట. కానీ దెబోరా మాత్రము చూసినట్లయితే మంచిగా ఒక గృహిణిగా ఉంటుంది, అలాగే దేవునితో మాట్లాడేటువంటి ఒక అనుభవాన్ని కలిగి ఉంటుంది. అదే విధంగా ఒక న్యాయాధిపతి అంటే ఇతరులు చెప్పేటువంటి వారి యొక్క సమస్యలను ఓర్పుగా వింటుంది అని మనం ఇక్కడ చూడవచ్చు అన్నమాట. ఈమె గృహిణిగా, ప్రవక్తిగా, న్యాయాధిపతిగా అన్నిటినీ బ్యాలెన్స్ చేసినట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఇక్కడ ఆమె ప్రజలు 20 సంవత్సరాలు అన్నమాట. 4వ అధ్యాయం 3వ వచనం చూసుకుంటే 20 సంవత్సరాలు ఇశ్రాయేలులను కఠినమైన బాధ పెట్టగా, 20 సంవత్సరాలు వారు కఠినమైన బాధను అక్కడ ఇబ్బందులు పడుతూ ఉంటుండగా ఆ రాజు పెట్టేటువంటి శ్రమలను ఆమె ప్రత్యక్షంగా చూసింటుంది. అక్కడే ఉంటుంది కాబట్టి వారు పడే బాధను చూసింది. అలాగే వారు వచ్చి చెప్పుకునే సమస్యలను వింటూ ఉంది, చూస్తూ ఉంది, వాటిని తీసుకెళ్లి దేవుని యొద్ద మొరపెడుతూ ఉందన్నమాట. మనము కొన్ని సార్లు మనకు సమస్యలు చాలా పెద్దవిగా వస్తూ ఉంటాయి అన్నమాట. కొన్ని సార్లు అవి మనుషులు తీర్చేవిగా ఉండవు. ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఆలోచన కూడా మనకి ఆ సమయంలో ఏమీ రాదన్నమాట. అటువంటి సందర్భాల్లో మరి మన సమస్య ఎంత పెద్దదైనా, మరి మనకు ఆ సమస్య నుంచి విడుదల రావాలన్నా, మనకు ఒక ఆలోచన రావాలన్నా, మనం ఫస్ట్ ఏం చేయాలంటే దేవుని వైపు తిరగాలి, దేవుని వైపు మొరపెట్టాలి, ఆయనకి మొరపెట్టాలి. ఎప్పుడైతే మనము దేవుని వైపు తిరిగి మనం మొరపెడతామో మన సమస్యలను ఆయన విడిపించేవాడుగా ఉంటాడనమాట. ఇక్కడ కూడా చూసినట్లయితే దెబోరా వారి సమస్యలు విన్నది, వారిని బలపరిచిందిన్నామా, దేవుడు తప్పక ఈ సిసెరా చేతిలో నుంచి విడుదల దయచేస్తాడు అని వారిని బలపరిచి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే దెబోరా ఆమె దేవుని వైపు ప్రజలను తిప్పే విధంగా అక్కడ ఉన్నట్లుగా మనము గమనించవచ్చు అన్నమాట. సిసెరా చేతిలో నుంచి వారిని ఎలా విడిపించిందో మనం ఇక్కడ చూసినట్లయితే 4వ అధ్యాయము 7వ వచనంలో, నేను నీ దగ్గరకు యాబీని సేనాధిపతి అయిన సిసెరాను, అతని రథములను, అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించదని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చుడు లేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చినడలా నేను వెళ్ళేదను గాని నువ్వు నాతో రాని ఎడలా నేను వెళ్ళనని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యంగా వచ్చేదను, అయితే నీవు చేయి ప్రమాణం వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించరా. దెబోరా ఇక్కడ చూసినట్లయితే బారాకును ప్రోత్సహిస్తున్నామా, బారాకుకి విషయం చెప్తుంది. ఏమని చెప్తుందంటే, బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనను, నీవు వెళ్ళి నఫ్తాలోను జబూలూనిలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. వెళ్ళు, మీరు 20 సంవత్సరములుగా ఇశ్రాయేలు ప్రజలు బాధపడుతూ ఉన్నారు, కఠినమైన శ్రమ అనుభవిస్తున్నారు, మీరు విడిపింపబడే సమయం వచ్చింది, దేవుడు మీకు విజయాన్ని ఇచ్చేటువంటి సమయం వచ్చింది, ఈ కఠినమైన బాధ నుంచి మీకు విడుదల తెచ్చే సమయం వచ్చింది అని చెప్పి అక్కడ ఆమె బారాకును ప్రోత్సహించి పంపిస్తుంది అన్నమాట. పంపిస్తుంటే బారాకు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు దేవుడైన సెలవిచ్చుటే బారాకు 8వ వచనంలో, నీవు నాతో కూడా వచ్చినడలా నేను వెళ్ళేదను గాని నీవు నాతో కూడా రానిడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. ఈ భాగం అంతా గమనించినట్లయితే, సమయం అయిపోవడానికి వస్తుంది, ఈ భాగం అంతా మనం గమనించినట్లయితే దెబోరా ఇక్కడ బారాకును ప్రోత్సహిస్తూ ఉంది అనమాట, పురుకొల్పుతుంది, వెళ్ళు, నువ్వు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళు. అలాగే ఇక్కడే 14వ వచనంలో కూడా ఉంటుంది అనమాట, దెబోరా, లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించు దినము ఇదే,
యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకుని తాబోరు కొండ మీదకి దిగి వచ్చెను. ఇక్కడ వీరి దగ్గర అయితే 10,000 మంది సైన్యం ఉంది, కానీ సిసెరా వద్ద ఏమున్నాయంటే 900 ఇనుప రథాలు ఉన్నాయన్నమాట. అయినప్పటికీ దెబోరా ఏం చేస్తుందంటే సిసేరాని ప్రోత్సహిస్తుంది అన్నమాట. లెమ్ము, త్వరగా నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్తగిన బారాకుని నువ్వు అతన్ని ఓడిస్తావు, అతని నుంచి మీకు విడుదల వస్తుంది అని చెప్పి ఇక్కడ బారాకుని ప్రోత్సహిస్తూ ఉంటుంది అన్నమాట. నేడు మనం కూడా మన సంఘాల్లో మనం చూసుకున్నట్లయితే మనము ఎలా ఉండాలి అంటే ప్రోత్సహించే వారంగా ఉండాలి, పురికొల్పే వారంగా ఉండాలన్నమాట. దెబోరా చేతిలో అయితే ఎటువంటి ఆయుధాలు లేవన్నమాట. అది కాకుండా మొట్టమొదట యుద్ధ భూమికి, అక్కడ యుద్ధం జరిగేటువంటి ప్లేస్ కి వెళ్ళినటువంటి మొదటి స్త్రీ ఎవరంటే దెబోరా అని నేను అనుకుంటున్నాను. ఎవరి స్త్రీలు కూడా యుద్ధంలో పాల్గొన్నట్టుగా మనము చూడం, గాని దెబోరా బారాకుతో పాటు సిసేరాను జయించడానికి అతనితో పాటు వెళ్తూ ఉందన్నమాట. ఇక్కడ ఒక స్త్రీ అయ్యుండి కూడా ఏమాత్రం భయపడకుండా, అధైర్యపడకుండా బారాకుతో పాటు వెళ్ళి అక్కడ వారు అతన్ని సంహరించినట్లుగా మనము చూస్తామన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం దెబోరా మరి దుష్టులైనటువంటి ఇశ్రాయేలు అన్నమాట. మనం లేఖన భాగంలో చూసుకున్నట్లయితే రెండవ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో చూసుకున్నట్లయితే అక్కడ పౌలు ఒక మంచి మాట అంటాడు అనమాట. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు శ్రమనందుతారు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు శ్రమనందుతారు. ఇక్కడ ఏం చేస్తుందంటే దెబోరా మరి ఒక ప్రవక్తిగా ఉంటుంది, దేవునితో మాట్లాడే అనుభవం కలిగినటువంటి దెబోరా ఇశ్రాయేలు ప్రజలను విడిపించడం కోసం అక్కడ శ్రమ పడుతూ ఉంది. ఒక మంచి సైనికురాల్లాగా అక్కడ పోరాడుతూ ఉన్నట్లుగా మనము చూస్తామన్నమాట. ఇక్కడ దెబోరాని చూసుకున్నట్లయితే మనము ఈ దెబోరా ఒక స్త్రీగా ఉంటుంది, ఒక మంచి గృహిణిగా ఉంటుంది, ప్రవక్తిగా ఉంది, న్యాయాధిపతిగా ఉంది. అన్నిట్లో కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక మంచి సక్సెస్ఫుల్ లైఫ్ ని జీవించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ దెబోరా చూసుకున్నట్లయితే ఇంకా ఇక్కడ ఏముంటుందంటే 5వ అధ్యాయంలో వారు యాయేలు చేతికి సిసేరాని అప్పగిస్తాడు. టైం అయిపోతుంది కాబట్టి నేను మామూలుగా ఓవరాల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఈ సిసేరా తాబోరు కొండ మీదకి వచ్చినప్పుడు ఆ సిసేరా అలసిపోయి యాయేలు గుడారం వద్దకు వచ్చినప్పుడు ఆ యాయేలు ఏం చేస్తుందంటే అతని కణతకి ఒక మేకు కొట్టి అతన్ని చంపేస్తుంది. చంపేసిన తర్వాత వీరు ఆ సిసేరా బాధ వదిలిపోయింది, దేవుడు మనకు విడుదల ఇచ్చాడు అని చెప్పి ఒక స్తుతి చెల్లిస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తామన్నమాట. ఇక్కడ చూసినప్పుడు 5వ అధ్యాయము 7వ వచనంలో ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి. ఇక్కడ దెబోరా వారికి తల్లిగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. ఒక తల్లి మనసు కలిగి ఉన్నటువంటి దెబోరా. నిజంగా మనం చూసుకున్నట్లయితే బిడ్డలు కష్టపడుతూ ఉంటే తల్లి చూస్తూ ఉండలేదు. దెబోరా కూడా ఒక మంచి తల్లి మనస్సును కలిగి ఉంది. అలాగే 12వ వచనంలో చూసుకోవచ్చు అన్నమాట. ఆమె బారాకును ఏ విధంగా ప్రోత్సహించిందో 12వ వచనంలో చూసుకోవచ్చు. ఇలా చూసుకున్న తర్వాత దెబోరా సిసేరాతో వారి విడుదల పొందిన తర్వాత 1వ వచనంలో చివర ఉంటుంది అన్నమాట. తరువాత దేశము 40 సంవత్సరం నిమ్మలుగా ఒక ప్రశాంతంగా మనము చూస్తున్నాము. ఇక్కడ దెబోరా గురించి మనకు అందరికీ బాగా తెలిసిన విషయమే అండి. ఈ దెబోరాలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈమె దేవునితో మాట్లాడేటువంటి అనుభవాన్ని కలిగి ఉంది. అలాగే ఒక మంచి సైనికురాలుగా ఉంది. నశించిపోతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి నడుము కట్టుకున్నటువంటి ఒక స్త్రీని మనము చూస్తున్నాం అన్నమాట. మరి నేడు మనం ఎలా ఉన్నామో మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే స్త్రీ బలహీనమైన ఘట్టమని దేవుడు సెలవిచ్చాడు. అదే విధంగా మరి సువార్త పరిచర్యలోను విరివిగా చివరి దినాల్లో స్త్రీల ద్వారానే ఎక్కువ పరిచయం జరుగుతుందని కూడా మనము అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం అన్నమాట. మరి మనము మన సంఘంలో ఉన్న వారిని మనము ప్రోత్సహించే వారంగా ఉండాలి.
మన ఇంట్లో మన బిడ్డల్ని ప్రోత్సహించే వారంగా ఉండాలి. ఎవరైనా అలాగే మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అనమాట. నేడు దినమెల్లా లోబడినటువంటి వారి వైపు దినమెల్లా నేను చేతులు చాపుచూ ఉన్నానని యెషయా గ్రంథంలో మాట ఉంటుంది. యెషయా గ్రంథము 65:2 ఒక మాట ఉంటుంది. అలాగే రోమా పత్రికలో కూడా రోమాపత్రిక 3:23 కూడా ఒక మాట ఉంటుంది అనమాట. మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. మరి నేటి దినాలలో మనం చూసుకున్నట్లయితే మరి ఆనాడు వారు అలా ఉన్నారు, మరి నేడు ఎలా ఉన్నాం మనము? మరి నేడు మనం కూడా అందరం పరిశుద్ధంగా ఉన్నామా అంటే లేము. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నాము. మరి దేవుని రాకడ సమీపంగా ఉంది. మరి అనేక కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కానీ రక్షింపబడిన వారు నశించి అయితే ఆనాడు యుద్ధం పోరాడింది, వారిని విడిపించింది. ఆ బాధ్యత మనపై కూడా ఉంది అని మనము గ్రహించాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. ఇక్కడ మరి నశించిపోతున్నటువంటి ప్రజల కోసమే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. అనేక మంది పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మరి వారి బాధ్యత మన మీద ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉంది అన్నమాట. మరి బైబిల్ గ్రంథంలో సెలవిస్తూ ఉంది, కోత విస్తారంగా ఉంది, పనిచేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. దేవుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు అంటే సైనికుల కోసం చూస్తూ ఉన్నారు. దేవుని కోసం శ్రమ పడేటువంటి మంచి సైనికుల కోసం దేవుడు మరి మనం ఇతరులకు సువార్త చెప్పేవారంగా ఉండాలి. ఇతరులు రక్షణ పొందేవారుగా ఉండేటట్లుగా మనము చేయాలన్నమాట. దేవుని ఎరుగని వారు మన చుట్టూ ఉంటారన్నమాట. మనం అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటాం వారితో. ఒక్కసారి మనం దేవుని గురించి చెప్పామనుకోండి, వారు అంగీకరించిన విషయం తర్వాత, కానీ ముందు మనం వారికి చెప్పగలిగేటట్లు ఉండాలన్నమాట. మొదటగా మన గృహాలలో నుంచే ప్రారంభం అవ్వాలి. నేటి దినాల్లో చూసుకున్నట్లయితే మరి సమాజంలో అనేక పాప క్రియలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని మరీ ఎక్కువగా మరి అమ్మాయిల మీద ఎక్కువ జరుగుతూ ఉన్నాయన్నమాట. మరి వారు ఎక్కడి నుంచి వస్తున్నారు? సమాజం చెడిపోతుంది అంటున్నారు. సమాజంలోకి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఒక కుటుంబంలో నుంచే వాళ్ళు వస్తున్నారు అనమాట. మరి ఆ కుటుంబంలో అన్ని పరిస్థితులు బాగా ఉంటే వారు ఆ విధంగా అటువంటి పాప క్రియలు, అటువంటి హేయమైన క్రియలు, అటువంటి కఠినమైనటువంటి కార్యాలు వారు చేయగలిగేవారు కాదనమాట. మొట్టమొదటిగా కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా గొప్పది, చాలా విలువైనది కూడా. మరి భర్త సంపాదించుకొని తీసుకొని వస్తాడు, కానీ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ చక్కదిద్దవలసింది ఎవరంటే ఒక స్త్రీ మాత్రమే అన్నమాట. బైబిల్ గ్రంథంలో కూడా సెలవిస్తుంది, జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయన్నమాట. మరి మనము ఈ దెబోరాలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆమె దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉంటుంది అన్నమాట. ఆమె ఇల్లాలుగా, న్యాయాధిపతిగా ఇతరుల సమస్యలను విని వారి సమస్యలు విని వారిని ధైర్యపరిచిన వ్యక్తిగా మనము చూస్తున్నాము. అదే విధంగా ఒక మంచి తల్లిగా ఉంటుందన్నమాట. ఇంకా చాలా కొన్ని వచనాలు ఉన్నాయండి, టైం అయిపోతూ ఉంది. మొదటి కొరింథీ పత్రిక 4:16 కూడా తల్లులుగా ఉన్నారు అంటే ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నారు అనమాట. సువార్త విరివిగా చేసినటువంటి పౌలు కూడా ఎటువంటి మనస్తత్వం అన్నమాట. మనము కూడా మరి ఒక తల్లి మనస్సును కలిగి ఉండాలి. అలాగే ఒక మంచి సైనికుల్లాగా మనము క్రీస్తు కోసం నిలబడేటువంటి సైనికుల్లాగా మనము ఉండాలన్నమాట. మన పట్ల ఉంచబడినటువంటి బాధ్యత ప్రకారం మనం రక్షింపబడితే చాలదు, మన చుట్టూ ఉన్నవారు కూడా రక్షింపబడాలి. వారు రక్షింపబడాలి అంటే దేవుడు మరి మనపై ఉంచినటువంటి బాధ్యత ప్రకారం మన వంతు కూడా మనము కష్టపడాలి. కొంచెం ఒక్క ఆత్మనైనా అగ్నిలో నుంచి లాగినట్టుగా మనము రక్షించడానికి మన వంతు ప్రయత్నం మనము చేయాలి. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జరగదంటూ ఏది ఉండదండి, జరుగుతూ ఉంటుంది అన్నమాట. మరి ఇక్కడ వీరు యుద్ధం జరిగిన తర్వాత దేవుని స్తుతించారు. మరి దెబోరా స్తుతించే అనుభవం కూడా కలిగి ఉంటుందన్నమాట.
తర్వాత దెబోరా వలన దేశంలో నెమ్మది కలిగింది. ఎన్ని సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు నెమ్మది కలిగి ఉంది అన్నమాట. మరి మనం కూడా మన ఇంట్లో, మన గృహాల్లో, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము నెమ్మది కలిగించే వారంగా ఉండాలి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, గయ్యాలితో ఉండుట కంటే మిద్దె మీద ఒక మూల ఉండుట మేలు అని ఉంటుందన్నమాట. మనం ఇంట్లో మనం ఉన్నటువంటి గృహాల్లో నెమ్మది ఉండేటట్లు మనము చూసుకోవాలి. శాంతి సమాధానం ఉండేటట్లుగా మనము చూసుకోవాలన్నమాట. మరి చివరగా నేను చెప్పేది ఏంటంటే, దెబోరా నుంచి మనం నేర్చుకోవాల్సిన లక్షణాలు ఏంటంటే, దెబోరా బారాకును పురికొల్పినటువంటి స్త్రీ, ప్రోత్సహించింది. అలాగే ప్రజలు చాలా భయాందోళనలో ఉన్నారన్నమాట. ఇశ్రాయేలు ప్రజలు ఆ బానిసత్వంలో, ఆ కఠినమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దెబోరా వారి యొక్క భయాన్ని పోగొట్టింది. వారు చెప్పే ఆ సమస్యల్ని ఆమె విన్నది. అలాగే దేవుని సహాయం కోసమే దేవుని యొద్ద ఆధారపడిన స్త్రీ అన్నమాట. ఒక తల్లి ప్రేమ కలిగినటువంటి ఒక స్త్రీగా ఉంటుంది, నెమ్మది కలిగించిన స్త్రీగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, మరి ముఖ్యమైన మాట ఏంటంటే ఒక మంచి సైనికురాలుగా మనం అక్కడ చూడొచ్చు అన్నమాట. కాబట్టి మనము కూడా మరి ఈ దెబోరాలో ఉన్న విషయాలు మనకు దేవుడు అప్పగించిన పనిని కూడా మనము నమ్మకంగా నిర్వహించాలి. అలాగే మనము ఇతరులని ప్రోత్సహించే విధంగా ఉండాలి. దేవుని పైన మనము ఆధారపడాలి. దేవునితో మరి మనం మాట్లాడే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. మనము మాట్లాడుతూ మనము ముందడుగు వేయాలి. అలాగే మనతో పాటు ఉన్న వారిని కూడా మనం ప్రోత్సహించి వారిని ముందుకు నడిపించే వారంగా ఉండాలి. మనము సిద్ధపడాలి, మనతో ఉన్న వారిని కూడా మనము సిద్ధపరచాలి. అదే విధంగా ఇంకేంటంటే నెమ్మది, శాంతి, సమాధానం కలిగించేటువంటి వ్యక్తులంగా మనము ఉండాలన్నమాట. దేవుడు మన పట్ల చేసినటువంటి క్రియలను బట్టి, మన జీవితంలో కలిగించినటువంటి జయాన్ని బట్టి మనము స్తుతించగలిగే వారంగా ఉండాలి. మరి దెబోరా యొక్క జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనము మంచి సైనికులంగా మనము ఉండాలి, నెమ్మది కలిగించే వారంగా ఉండాలి. ఒక మంచి తల్లి మనస్సును మనము సంఘం పట్ల, మన చుట్టూ ఉన్న వారి పట్ల ఒక తల్లి మనస్సును మనము కలిగి ఉండాలని మరి లేఖనాల ద్వారా దేవుడు మనతో సెలవిస్తున్నాడండి. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాము. మరి మనం మంచి సైనికుల వలె మనము ఉండాలి. ఎలా అంటే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు శ్రమనందుతారు అన్న మాట ప్రకారం మనము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె మనము ఉండాలి. మరి నశించిపోయే వారి పట్ల మనము భారం కలిగి ఉండాలి. దెబోరా నశించిపోయే ఇశ్రాయేలు పట్ల ఎలా అయితే ఒక భారం కలిగి బాధ్యతగా ఉందో మనము కూడా అంతే బాధ్యతగా ఉండి మరి వారి పట్ల మనము మన బాధ్యతను నెరవేర్చే వ్యక్తులంగా ఉండాలి. మరి దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. సమయం చాలా ఎక్కువైపోయింది, క్షమించండి, ఏమనుకోవద్దు. మరి దేవుడు సెలవిచ్చిన విధంగా మనం ముందుకు సాగదాము. ఓవర్ టు గ్లోరీ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. రంజని అక్క ప్రేయర్ చేస్తారా? చేస్తా అక్క. మంచి వాక్యం అందించారు సిస్టర్, థ్యాంక్ యూ. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జయం కలిగిన యేసయ్య, మహోన్నతుడా, నీకే వెళ్ళేం వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు, నీకే స్తోత్రాలు. మహోన్నతుడా, మీకు అసాధ్యమైంది ఏది లేదు. మీరు ఎక్కల చాటున మమ్మల్ని నిరంతరము కాచి కాపాడుతున్న దేవా, నీకే స్తుతులు, స్తోత్రాలు. నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన తండ్రివి. మీ పాద సన్నిధిలో మమ్మల్ని చేర్చుకొని మహోన్నతుడా, నిరంతరము కాయుచున్న తండ్రి, నీవు సహాయం చేయలేకపోతే మీ సహాయం లేకపోతే మేము జీవించి ఉండేవాళ్ళం కాదు. నిరంతరము మీరు అక్కల చాటును భద్రపరుస్తున్నందుకే నీకే స్తోత్రాలు. మేము ఈ ప్రభా స్త్రీలముగా మీ సన్నిధిలో చేరి ఉంటుండగా మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నందుకు నీకే స్తోత్రాలు. రాని వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి, సహాయం అనుగ్రహించండి. దేవా నా తండ్రి, మాకు ఇచ్చిన ఈ రోజు వచ్చిన వాక్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు. దేవా ఎంతో దేవా నా తండ్రి, మీరే కృపను అనుగ్రహించి కాపాడి దయపాలించమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. ఆమె ఒక యోధురాలుగా ప్రభా నడిపించేవారిగా చూస్తున్నాం. దేవా నా తండ్రి, మా కుటుంబాల్లో మేము జ్ఞానం కలిగిన స్త్రీల వలె ప్రభువా నా తండ్రి నిన్ను స్తుతించేవారుగా, నీతో మాట్లాడేవారంగా, కుటుంబాన్ని సరిదిద్దుకునే వారంగా
దేవా నా తండ్రి, అన్ని విధాల నీ సువార్తను ప్రకటించే వారంగా మేము ఉపయోగపడడానికి మాకు తగిన జ్ఞానం అనుగ్రహించండి. మేము మీ సన్నిధిలో వెతికి నేర్చుకోవడానికి కృపను అనుగ్రహించండి యేసయ్య. నీకే స్తోత్రాలు. మీకు అసాధ్యమైంది ఏది లేదు. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న యెడల వారు యెహోవాను అడిగి పొందవలెనన్నావు. దేవా మా కుటుంబాలను ఎలా నడుపుకోవాలో మాకు జ్ఞానం అనుగ్రహించండి. సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో మాకు జ్ఞానం అనుగ్రహించండి. సకల విధాలా మీ కృపను అనుగ్రహించి కాపాడి దయపాలించమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. మేము ప్రతి విషయంలో మీ తట్టు చూడడానికి, నీ యొద్ద పరిష్కరించుకోవడానికి, నీతో మాట్లాడి మా సమస్యలను పరిష్కరించుకోవడానికి మాకు జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. నీకే స్తోత్రాలు. అందరినీ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి, అక్కర్లు తీర్చండి. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోనండి, సహాయం దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, దేవా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి, సహాయం దయచేయండి యేసయ్య. ఎగ్జామ్స్ రాసే పిల్లలకి ధైర్యంగా జ్ఞానం జ్ఞానం దయచేయండి. మర్చిపోకుండా చదివింది ఎంత గుర్తుండి మంచి పేపర్ మీద పెట్టగలగడానికి ఎగ్జామ్లో మీరే తోడు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నా యేసయ్య. నీకే స్తోత్రాలు. మీ కృపను అనుగ్రహించండి, దయపాలించండి. మా ఈ కొద్ది వినపు నీ పాద సన్నిధి చేర్చుకొని కరుణించి కాపాడి దయపాలించమని నీ నామనకే మహిమ తెచ్చుకున్నామని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. 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 వాక్యం అందించిన జ్యోతి సిస్టర్ కి వందనాలు. మంచి వాక్యం అందించే ఆమేన్ అక్క. ఊరం మీద అందరేమో